అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి చేసిన 2 కామెంట్స్. కేటీఆర్ ఢిల్లీ పోయిండు, వచ్చిండు. కానీ పోయింది మాత్రం బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకొనికనే. ఆయన ఈ రేస్ కార్‌లో అరెస్ట్ కాకుండా, ఈ కార్ రేస్‌లో ఆ కేసులో అరెస్ట్ కాకుండా పోయి బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. రెండోగా ఆరోపణ చేసిండు. గవర్నర్ పైన ఆరోపణ డైరెక్ట్‌గా. గవర్నరు ఆల్రెడీ ఏసీబీ పర్మిషన్ అడిగింది ప్రాసిక్యూషన్ కోసం. గవర్నర్ ఏం చేసిండ్రు? అటార్నీ జనరల్‌కు సలహా అడిగిండు. ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కాబట్టి అటార్నీ జనరల్‌ను అసలు ఈ కేసులో ఏమైనా పస ఉందా? ఈ కేసులో నిజంగానే ప్రాసిక్యూషన్‌కి ఇచ్చే అవకాశం ఉందా? అది ఒక లీగల్ ఒపీనియన్ కోసం పంపించిండు ఆయన. అసలు వీళ్ళు ఇప్పటిదాకా ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. సరే కేటీఆర్‌ని పక్కన పెడితే కేటీఆర్ కోసమే కదా మీరు పెట్టుకున్నది. దీనిలో ఏదో ఏంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ పీఎంఎల్ఏ కేసు బుక్ చేద్దామని కదా పెట్టుకున్నది. అసలు ఈ విషయంలో ఇప్పటిదాకా ఆఫీసర్ ఉన్నాడు ఇక్కడ. ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అరవింద్ కుమార్. అరవింద్ కుమార్ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ కాలే. ఇదంతా జనవరికి వెళ్ళి నడుస్తుంది కేసు మళ్ళా. జనవరి నుంచి ఇప్పటిదాకా అంటే ఎన్ని నెలలైంది? 11 నెలలైంది. ఈ 11 మంత్స్‌లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. అసలు వీళ్ళు గవర్నర్కు వీళ్ళు పర్మిషన్ అడిగారు కదా, ఆ పర్మిషన్‌లో అయినా ప్రాథమిక ఆధారాలు ఏమైనా చూపించిండ్రా? కేటీఆర్ ఆయనంతలకు ఆయనే స్వయంగా అవును నేనే చెప్పేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్కి ఏం అవసరం లేదు, ఆయనకు సంబంధం లేదు ఇది. నేను యాజ్ ఏ మినిస్టర్‌గా నేను చెప్పిన, నేను సంతకం పెట్టిన ఫైల్ మీద బాజాప్తా 55 కోట్లు అక్కడ ఉన్నాయి ఆ కంపెనీ దగ్గర ఫారెన్‌లో. ఆ ఈ రేస్ కార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు తదుపరి నెక్స్ట్ ఒకవేళ ప్రోగ్రామ్ పెడితే వాడుకోవచ్చు అని ఆయన ఓపెన్‌గా చెప్పేసిండు. చెప్పేసిన తర్వాత వీళ్ళు డైలమాలో పడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు డైలమాలో పడ్డారు. పడి దాని మీద మెల్లగా ఒక 2, 3 రోజులు టైం తీసుకొని ఏం స్పందించాలని తెలియక లాస్ట్‌కు కేటీఆర్ ఢిల్లీ పోయిన తర్వాత ఆయన అమృత్ స్కీమ్‌ల ఏదో స్కామ్ జరగబోతుంది. రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టం సృజన్ రెడ్డికి 2 కోట్ల రూపాయల వర్తున్న కంపెనీకి 1100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అప్పచెప్పిండ్రు. ఇది నడుస్తుందని చెప్పేసి ఆయన ఏదో కంప్లైంట్ చేయకపోతే దీనికి అప్పచెప్పిండ్రు. దీన్ని రెండింటిని మిక్స్ చేసిండ్రు వాళ్ళు. కోమరెడ్డి వెంకరెడ్డి ఏమంటాడు? ఆల్రెడీ కేటీఆర్ చెప్పేసింది కాబట్టి కేటీఆర్ తప్పు చేసిండు దొరికిపోయిండు అంటాడు. ఆయనే ఓపెన్గా చెప్పేసింది దొరికిపోవడం ఉంటుంది. ఇంకా అసలు మీరు గవర్నర్కి ఇచ్చిన వివరణలో గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ అడిగినప్పుడు మీ దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? ఆ 55 కోట్ల రూపాయలు అటు పోయినాయి. కానీ ఆ 55 కోట్ల రూపాయల నుంచి మళ్ళీ ఎవరికైనా రిటర్న్ వచ్చినాయి పైసలు. అవే ఆధారాలు అంటే. లేకపోతే ఏముండే వీళ్ళ దగ్గర ఆధారాలు? డైరెక్ట్గా హెచ్ఎండి అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళకి పోయిన అకౌంట్స్లోకి పోయినాయి. ఆ ఆధారం తప్ప ఇంకేం ఆధారం ఉంటుంది? డైరెక్ట్ దానికి ఓపెన్గా నేనే చెప్పినని కేటీఆర్ చెప్పిండు. ఇంకా మిగతా పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఒక రకంగా స్పందించారు. అసలు అరెస్ట్ అయితేనే భయంతోనే ఢిల్లీకి పోయినరు. అరెస్ట్ అవుతారన్న భయంతోన. అంటే ఢిల్లీ పోతే అరెస్ట్ చేయరా? చేస్తారు కదా. ఆయన ఢిల్లీకి వెళ్ళి కూడా వచ్చిండు. మరి ఇప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు కదా. ఢిల్లీకి వెళ్ళి వచ్చి కూడా 24 గంటలు దాటిపోయింది. మరి ఇప్పటిదాకా కనీసం ఎఫ్ఐఆర్ కాలే. ఏసీబీ ఎఫ్ఐఆర్ చేయలేదు. కనీసం ఒక నోటీస్ ఇచ్చింది పాపన పోలే. ఇప్పుడు వీళ్ళకు బహుశా ఢిల్లీలో రేవంత్ రెడ్డికి మంచి సోర్సెస్ మెయింటైన్ చేస్తుండే ఈ మధ్య. కొంతమందిని పెట్టిండు ఢిల్లీలో. డైరెక్ట్గా రాహుల్ గాంధీ మీద పార్టీ హైకమాండ్ మీద నిఘా పెట్టిండ్రు. యువతల బీజేపీ క్యాంప్ మీద కూడా నిఘా పెట్టిండ్రు. ఏం జరుగుతుంది బీజేపీలో? బీజేపీ వాళ్ళు ఏమన్నా మన మీద స్కెచ్ చేస్తారా? లేకపోతే వాళ్ళు ఏమన్నా మన దగ్గర తీస్తారా? లేకపోతే ఇక్కడ బీజేపీ వాళ్ళు అంటే మంచిగా ఉన్నారు, స్మూత్గా ఉన్నారు. అక్కడ బీజేపీ వాళ్ళు స్మూత్గానే ఉన్నారు. ఎప్పుడు దానికి కూరలు వస్తావో తెలియదు, వాళ్ళు ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు. బీజేపీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అంతా ముదురులు ఢిల్లీలో. కాబట్టి ఈయన ఇంకా పెద్ద ముదురు కాబట్టి అక్కడ నిఘా పెట్టుకొని అసలు ఏమవుతుందని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశా అక్కడున్న అటార్నీ జనరల్కి న్యాయ సలహా కోసం పంపించినది గవర్నరు. బహుశా ఈ కేసులో ఏమి లేదని, లేకపోతే ఏం రాదు అని ఏమైనా సమాచారం ఉందా రేవంత్ రెడ్డికి? అందుకే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి ఇంకా దీని మీద ఏం రాదు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రా? ఒకవేళ రేపో మాపో వచ్చిందనుకో, మీ స్టేట్మెంట్ ఏడ తీసుకుంటారు మీరు? రేపో ఎల్లుండో సరే ఫస్ట్ అయితే విచారణ జరగనన్న కోణంలో ఒకవేళ అక్కడ నుంచి అటార్నీ జనరల్ ఒకవేళ గవర్నర్కి మీరు అనుమతి ఇవ్వచ్చు అని చెప్పారనుకో న్యాయ సలహా, అప్పుడు గవర్నర్ న్యాయ సలహా ఇస్తాడు. అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ఒక ముఖ్యమంత్రి మాట ఫెయిల్ అయినట్టయితే కదా, ఫెయిల్ అయినట్టే కదా. మీరు చేసిన ఆరోపణ తప్పు అని జస్ట్ విత్ ఇన్ ఏ డేస్ 1-2 డేస్లో తేలిపోయే అవకాశం ఉంది కదా. ఇక మీ మాటకు విలువేమున్నది? అసలు మీకున్న సమాచారంతో మాట్లాడినరా, లేకపోతే ఏ పూట కాపూట రాజకీయాల కోసం మాట్లాడినరా? అసలు లేకపోతే దీనిలో ఏమీ లేక ఇంకా ఇది కాని పని ఇదంతా ఈ రేస్ కార్ అనే విషయం ముందుకు పోదు, ఈ కేసు ముందుకు పోదు కాబట్టి మనం ఏదో ఒకటి దీన్ని పొలిటికలైజ్ చేయాలని మాట్లాడినరా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు దానికి కొంత నైతికత, కొంత సిద్ధాంతపరంగా, లేకపోతే ఇంకా కొంత క్లారిటీగా ఆ మాట మీద మళ్ళీ ఇయ్యాల కాదు 4 నెలల తర్వాత 4 ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమంత్రి చెప్పిందంటే దాని మీద నిలబడితే ఉండాలి. దారి మీద దానే కాదు కదా ముఖ్యమంత్రి అంటే. ముఖ్యమంత్రి మాట్లాడినంటే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడినంటే దీనికి ఏదో సమాచారంతో మాట్లాడుతున్నారని జనం అనుకుంటారు. లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రి మాట్లాడినంటే ఇంకా అది చట్టం. మీరే అన్నారు కదా నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే శిలాశాసనం అని.
అట్లా ఉంటుంది అనేది అందరికీ అభిప్రాయం. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఒక పూటలో ఎక్స్‌పైర్ అయిపోయేది, ఒక రోజులో ఎక్స్‌పైర్ అయ్యే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకున్న సమాచారం ఏంది? అసలు మీ దగ్గర ఏమీ లేక, మీ దగ్గర ఆధారాలు లేక ఏసీబీ ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదా? ఏసీబీ ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ ఆయన రెడీగా ఉన్నాడు. కేటీఆర్ సవాల్ విసురుతున్నాడు. కేటీఆర్ ఢిల్లీలో ఉండి నేను హైదరాబాద్‌కి వస్తున్నా అరెస్ట్ చేయమని సవాల్ విసిరి హైదరాబాద్‌కి వచ్చిండు. ఆయన ఈయనే ఉన్నాడు హైదరాబాద్‌ల. మీరు అరెస్ట్ చేసింది లేదు. ఇంతవరకు అసలు ఎఫ్ఐఆర్ కట్టిన దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి మోడల్‌ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే గవర్నర్ కూడా రాజకీయాలు అంటగడదామని చూస్తున్నారా? లేకపోతే ఈయనకేమన్నా సమాచారం ఢిల్లీలో ఉండి మాట్లాడుతున్నాడా? లేకపోతే ఇది కాని పని, అయ్యే పని కాదు, మన దగ్గర ఏం ఆధారాలు లేవు కాబట్టి ఇదే జరుగుతుందని మాట్లాడుతున్నాడా? లేకపోతే వాళ్ళేం చర్యలు తీసుకునే అవకాశం లేదు. మనం ఇచ్చిన వివరణ దానిలోనే ఏమీ లేవు, పతా లేదు. దానిలో మినిమమ్, మినిమమ్ ప్రాథమిక ఆధారాలు ఉండాలి దేనికైనా కూడా. ఒక మనిషి రోడ్డు మీద పోతుంటే ఇంకో మనిషి వచ్చి కొట్టిండు అనంటే 20 కంప్లెయింట్ చేయగానే వచ్చి పట్టుకోరు. వచ్చి ఏడ జరిగింది ఇన్సిడెంట్, ఆ పక్కన షాప్స్ ఉన్నాయా? ఏమన్నా మనుషులు ఉన్నారా? వాళ్ళతో మాట్లాడి కొట్టిర్రా నిజంగానే? అంటే ఎవరో నిజంగానే కొట్టిర్రు ఇక్కడ గొడవ అయింది అంటే అప్పుడు తీసుకుపోయి అసలు ఏమైందని విచారణ చేస్తారు. మరి ఏమీ తెలియకుండా ఉత్తగా వార్తల కోసం వార్తా పేపర్‌లో వార్తలు రాపియనీకే లేకపోతే ఏదో ఒక వార్త చుట్టూ రాజకీయాలు నడిపి పరిపాలన గురించి, పరిపాలన వైఫల్యాల గురించి, మీరిచ్చిన హామీల గురించి మాట్లాడకుండా డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? సంథింగ్ ఏదో గాని రేవంత్ రెడ్డి రాంగ్ రూట్‌లో పోతున్నాడేమో అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే. ఒక ముఖ్యమంత్రిగా రాంగ్ రూట్‌లో పోకూడదు. అన్ని సార్లు రాంగ్ రూట్‌లో పోతే యాక్సిడెంట్లు అయితాయి. కరెక్ట్ రూట్‌లో పోవాలి. అసలు అవతలోళ్ళు రాంగ్ రూట్‌లో పోవాలి. ప్రతిపక్షాలు రాంగ్ రూట్‌లో పోయే ప్రయత్నం చేస్తుంటాయి. అధికారం ఉన్నప్పుడు రాంగ్ రూట్‌లో పోనే పోద్దు. మరి ఈ రాంగ్ స్టేట్మెంటా? రాంగ్ రూటా? ఇది రేవంత్ రెడ్డే తెలుస్తది. 2 రోజుల ఒకవేళ అటార్నీ జనరల్ పర్మిషన్ ఇస్తే, ఒకవేళ దీని ప్రాసిక్యూషన్ కోసము ఈ కేసు చేసుకోండి, విచారణ చేసుకోండని గవర్నర్ గనుక పర్మిషన్ ఇస్తే రేవంత్ రెడ్డి మాట పోయినట్టే. ఆయన మాటకు విలువ లేనట్టు ఇంకా. ఆయన మాట జీరో. జీరో అనమాట. ఉత్తగా ఏ పూటకి ఆ పూట మాట్లాడుతున్నట్టు కౌంట్ చేసుకోవాల్సి వస్తది. బట్ ఆయన క్రెడిబిలిటీ కూడా పోతది. ఇప్పటికే పోయింది. మళ్ళీ ఇట్లాంటి విషయాల్లో అనవసరమైన కామెంట్ చేయడంతోన ఆయన క్రెడిబిలిటీ రోజుకింత లోపలికి పోతుంది. ఇంకా ఇది ఎక్కువ స్పీడ్‌కి తీసుకుపోతది. రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ రోజుకింత పోతుంది కదా! చటాక్ చటాక్ పోతుంది. తర్వాత కిలోలు పోతది. ఇట్లాంటి ఆహ్, ఇట్లా ఏమంటారు? మెచ్యూర్డ్ కామెంట్స్ కావివి. అంటే ఇష్యూ అన్న మెచ్యూర్ కావాలి. మనమనే మెచ్యూర్ కావాలి. ఇష్యూ మెచ్యూర్ లేనప్పుడు ఒకవేళ వాళ్ళు రిటర్న్ చేసిరనుకో, ఒకవేళ గవర్నర్ రిజెక్ట్ చేసిందనుకో, అప్పుడు మాట్లాడండి మీరు. అప్పుడు దానికి కొంత శాంటిటీ వస్తది. ఆయన ఒకవేళ పర్మిషన్ ఇస్తే మీ మాట పోయినట్టే కదా! మీ మాటకు విలువేముంటది ఇంకా? ఎనీవే అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయనకేమైనా సమాచారం ఉండి మాట్లాడుతున్నాడా? ఏం ఆధారాలు లేక మాట్లాడుతున్నాడో ఏదో బట్ కన్‌ఫ్యూజ్ రేవంత్ రెడ్డిని కన్‌ఫ్యూజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.